ఏమండి, మీరు వస్తారా? ఎక్కడికోయ్? అమ్మని చూడ్డానికి మీరు వచ్చారంటే చాలా సంతోషపడుతుంది. చెప్పండి. నాకు పనుందే. అంత కొంపలు మునిగే పనే ఉంటుంది. ఆదివారం కూడా. అప్పన్నకొక్కడికే కదా లెక్కలవే చూస్తున్నారు. మొత్తం ఊరందరికీ చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అప్పన్నకి చూస్తే మొత్తం ఈ సిటీకే చూసినట్టు. అది నీకేం అర్థం అవుతుందిలే. హలో, ఏంటి ప్రియా, బయలుదేరావా? ఎక్కడికి? నీ ఫ్యూచర్ హస్బెండ్ చూడ్డానికి. చిచి, నేనెందుకు వెళ్తాను? నిన్న నువ్వు మాట్లాడింది చూస్తే చూస్తే అతన్ని కలవడానికి బయలుదేరావేమో అనుకున్నాను. నేనైతే వెళ్ళుండేదాన్ని. ఎందుకు? థ్రిల్ కోసం. ఎలాగూ మనల్ని మీరి ఏమి జరగబోయేది లేదు. వెళ్ళి చూద్దాంలే అని వెళ్ళుండేదాన్ని. ఓకేనే, ఐల్ సీ యూ టుమారో. బాయ్. తిలక్ నగర్ కి వెళ్ళాలన్నావు కదా? అక్కడికే నేను వెళుతున్నాను. అమ్మమ్మకి చీర తీసుకోవాలి. బట్టల కొట్టు దగ్గర డ్రాప్ చెయ్యి. ఏ కొట్టుకి? చందన బ్రదర్స్. చందన బ్రదర్స్ కా? చందన బ్రదర్స్ అనే కదా అన్నాను. ఏదో తిలక్ నగర్ లో డ్రాప్ చేయమన్నట్టు అలా షాక్ అవుతున్నావేటి? సరే పద పద. సరే రా. రావే. సార్, బెంగాల్ కాటన్ చీరలు ఎక్కడున్నాయి? ఇలాగే తిన్నగా వెళ్ళండి అమ్మా, రైట్ సైడ్ ఉంటాయి. థ్యాంక్స్. బెంగాల్ కాటన్ చీరలు చూపించండి. దిస్ సారీ లుక్స్ నైస్ కదమ్మా. దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్. హలో మేడం, ఇది నేను సెలెక్ట్ చేసుకున్న చీర. నువ్వు ఏదో ఒకటి చూడవే. అన్నీ బాగున్నాయమ్మా. ఇది న్యూ డిజైన్ అమ్మా, కొత్తగా వచ్చింది. మా యు ప్యాక్ దిస్ ఇస్ రియల్లీ నైస్. అన్నీ చాలా బాగున్నాయి. బై సంథింగ్ ఫాస్ట్. ఇది చూడండి మేడం. ఇది బాగుంది, వెళ్దాం పద. హలో ఆంటీ, నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక చీర కొందామని వచ్చాను. బాగా కన్ఫ్యూషన్ గా ఉంది. మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? ఇది మా అమ్మాయి. అబ్బా, తను కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. కళ్ళు, ముక్కు, హైట్ కూడా సేమ్ హైట్. అయితే ఇంకా మంచిది. ఇవి ఇదిగోండి, ఈ చీర ట్రై చేయండి ఆంటీ. ఇవ్వు. అమ్మా, నీ షోకేస్ బొమ్మనా? నోరు ముయ్యవే. ఓకేనా? దీన్ని ట్రై చేస్తారా ఆంటీ? ఉండు, అది పచ్చ కలరు. ఇది సూపర్ గా ఉంది. చాలా బాగుంది ఆంటీ. ఇదే తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. ఈ చీర తప్పకుండా నా ప్రియకి బాగా నచ్చుతుంది ఆంటీ. అరే, మా అమ్మాయి పేరు కూడా ప్రియే. వాట్ ఎ కోఇన్సిడెన్స్. కానీ ఆ ప్రియ చాలా అందంగా ఉంటుంది ఆంటీ. నాటి. చాలా థ్యాంక్స్ ఆంటీ. సరే సరే. థ్యాంక్స్ ప్రియా. ఆ చీర తీయండి. తీస్తున్నాను మేడం. రా మమ్మీ. ఆంటీ. వస్తాను. అమ్మా, నేను చుడిదార్ చూసొస్తాను. అలాగే. ఏంటి? కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, బయట. నేను రాను బాబు. ఆంటీ. ఓకే ఓకే, ఓన్లీ 10 minutes. థ్యాంక్స్. దేనికి? నా మాటకు విలువిచ్చి ఇంత దూరం వచ్చినందుకు. నేనేం అందుకోసం రాలేదు. అమ్మ చీర కొనాలంటే వచ్చాను. మీరు వెతకడం నేను చూశానుగా. నేనేవి మీకోసం వాట్ వెతకలేదు. డు యు లైక్ టు హావ్? నేను చూశానండి. నాకు కోల్డ్ కాఫీ, తనకు ఫిల్టర్ కాఫీ. ఏ, నాకు ఓ కోల్డ్ కాఫీ. ఓకే, 2 కోల్డ్ కాఫీ. ఓకే సార్, 1 minute. సారీ సార్,
తాగండి. యా. సరే కానీ రేపెప్పుడు మీట్ అవుదాం? ఎందుకు మీట్ అవ్వడం? నేను రాను. నిన్న కూడా ఇలాగే రానని చెప్పారు, కానీ ఇప్పుడు రాలేదా? అంతెందుకండి, 10 నిమిషాలే ఉంటానని చెప్పారు. 50 రూపాయల కాఫీ కోసం అరగంట వెయిట్ చేయలేదా? అంటే నేను ఓ కాఫీ కోసమే మీ వెనకాల వచ్చానా? అయితే పెళ్లి చేసుకుందాం చెప్పడానికే వచ్చారా? హలో, మైండ్ యూ వర్డ్స్. మరి పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చారా? అవును. మరి ఇంకెందుకండి మనసుకు నచ్చిన వ్యక్తితో కూర్చొని అరగంట నుంచి కాఫీ తాగుతున్నారు? స్టాప్ ఇట్. 2 కోల్డ్ కాఫీ. అయ్యో ప్రియా, మేడం, చేంజ్. ప్రియా ప్రియా అతనికి ఇచ్చేయండి. ఏంటి ప్రియా జోక్ చేస్తుంటే ఇలా సీరియస్ గా తీసుకుంటున్నావు? స్టాప్ ఇట్. ఇక పైన ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలియదు, ఇంకా టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బై. ఈ బ్రాంచ్ లో నువ్వు లోన్ కి అప్లై చేసావు? అవును. ఏ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ వర్క్ చేస్తున్నారా? లేదు లేదు, ఊరికే అడిగాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం. నా పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. వన్ మినిట్ మేడం. హలో దిలీప్, వాళ్ళని ఇక్కడికి పంపించు. ఎస్ సార్. మేడం ఏం మిమ్మల్ని రమ్మంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ. యూ వెల్కమ్ మేడం. పదవే. చూస్తుంటే బోరటోడ్లో ఉన్నాడు. నువ్వు మాట్లాడరా, నేను ఇక్కడే ఉంటాను. ఒక బటన్ ఇప్పదేస్తే ఏ మగాడైనా పడిపోతాడు. రావే. కమ్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. అమౌంట్ కొంచెం ఎక్కువ. హీ ఆస్క్ మీ టు మీట్ యూ. ఈవిడెవరు? నా ఫ్రెండ్. పాపం అండి, ఇంత అందంగా పుట్టించిన ఆ దేవుడు తనకి ఇలాంటి లోటు పెట్టాడే. ఏం లోటు? తన కళ్ళు కనిపించవు కదా? నో నో, షీఈస్ నాట్ బ్లైండ్. సారీ అండి, మీరు వచ్చేటప్పుడు ఆవిడ చేయి పట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని వచ్చారా, అందుకే బ్లైండ్ అనుకున్నాను. తప్పుగా అనుకోకండి. లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? ఒకరు సాక్షి సంతకం పెట్టాలండి. మీ ఫ్రెండ్ని పెట్టమని చెప్పండి. షీఈస్ నాట్ హ్యావింగ్ ఎన్ అకౌంట్ హియర్. ఇట్స్ ఇన్ ది అనదర్ బ్రాంచ్. పర్లేదండి, మేము చూసుకుంటాం. మీ ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ అవి ఇచ్చివ్వాలండి. ఓకే. వాసు, ఈవిడ వస్తారు, కొంచెం చూసుకో. మీ డీటెయిల్స్ అని ఆ టేబుల్ మీద ఉన్నాయి, వెళ్ళి మీరు సైన్ చేసేయండి. ఈలోగా నేను ఈ డీటెయిల్స్ తీసుకుంటాను. యా. మీ డీటెయిల్స్ చెప్పండి. పేరు? మొగదానివా? ప్రియా. మీ నాన్న పేరు? నారాయణ. అడ్రస్? 17 అనసూయ స్ట్రీట్, శ్రీనివాసపురం, వైజాగ్. కరెక్ట్ ఏమో చూడండి. సార్, పేపర్స్ అన్నిట్లోనూ సైన్ చేశాను. వెరీ గుడ్. అయితే 10-15 రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది. మీరేం దిగులు పడకండి, కూర్చోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లోన్ కట్టలేకపోతే మేము ఈవెంట్నే పట్టుకుంటాం. అర్థమైందా? ఈ కండిషన్ మీకు ఓకేనా? ఓకే సార్. ఓకే. పదవే. థ్యాంక్ యూ సార్. చూసావా, ఒక బటన్ విప్పదీగానే పని ఎంత త్వరగా అయిపోయిందో. ఎక్స్క్యూజ్ మీ, Yes? లోపల ఏసీ వర్క్ చేయట్లేదా? ఏ వర్క్ చేస్తుంది? ఏం లేదు, ఆవిడ బట్టన్ విప్పేసి తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను. స్టూపిడ్. డౌట్ అడిగితే తిరుగుతుందేంటి? పెట్టివు. వస్తాం స్వామి. వెళ్ళండి. ఏ రారా. ప్రియా ఎక్కడ? అది 10 గంటలకే పడుకుందండి. మీకు భోజనం వడ్డించమంటారా? నాకేం వద్దు కానీ మంచినీళ్ళు మాత్రం ఇవ్వు. అలాగేనండి. కాఫీ డేలో నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అది స్టైలు. కూలింగ్ గ్లాస్ నేను బ్యాంక్ లో పెట్టుకుంటే బ్లైండా? నేను మూగుదాన్నా? ఏమైందే నీకు? ఏం లేదమ్మా. అయ్యయ్యో, ఏదో అయ్యింది దీనికి.
అమ్మా అంకాళమ్మ తల్లి, ఈ పిల్లకు పట్టిన గాలి ధూళి అన్నీ వదిలిపోవాలి. ఓం 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 ఐం హ్రీం క్లీం స్వాహ స్వాహ. ఒరే అయ్యా, నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో, నేను వెళ్ళి దీపాలు వెలిగించొస్తాను. ఓం హ్రీం ఐం క్లీం, ఓం హ్రీం ఐం క్లీం, ఓం హ్రీం ఐం క్లీం. ఇక భయపడాల్సింది ఏమీ లేదు. ధైర్యంగా వెళ్ళండి. వస్తాం స్వామి. వెళ్ళండి. రా. మా ఇటువైపు వెళ్దాం, అమ్మా. ఏ నుదుటంతా విభూతి చెరిపేసుకోకే, చెరిపేస్తే మంత్రం ఫలించదంటారు. హలో ఆంటీ. ఎవరు? పోయిన వారం బట్టల షాపులో. అరే ఎలా ఉన్నావు బాబు, నీ పెళ్ళైపోయిందా? లేదంటే నేను త్వరగా పెళ్లి చేసుకుందాం అంటుంటే తనేమో ఇంకా లవ్ చేసుకుందాం అంటోంది. అయ్యయ్యో, అది మంచిగాలే, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు కదా. అది సరిగానంటీ. మీ అమ్మాయి ఏంటి దెయ్యం పట్టిందల్లా కనిపిస్తుంది? ఆ, ఆ, అదేమీ లేదు బాబు. అర్ధరాత్రి లేచి అద్దం ముందు కూర్చుని నేనేమి బ్లైండ్ కాదు, మూగదాన్ని కాదు అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది. మంత్రిస్తే నయం అవుతుందన్నారు, అందుకే బాబు తీసుకొచ్చాను. జాగ్రత్త ఆంటీ, ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో. అవునవును, అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది కదా. అమ్మా నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా లేదా? ఇలా చూడు బాబు, మీ మ్యారేజ్ కి తప్పకుండా మీరు ఇన్విటేషన్ లేకుండా పంపించాలి. ఆవిడ్ని కొంచెం తీసుకొచ్చేయండి. ఎవరినైనా ఆ పిల్ల ప్రియా బామ్మ, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా. ఒకసారి మన ఇంటికి తీసుకురారా. బెంగళూరు ఏ ఉప్పు పంపావు? గొడవలో మీరు చూపించిన ఉప్పేనండి. ఏది తీర్చొద్దాం. ఇదిగో ఇదే సార్ వాళ్ళకి పంపాం. పెద్దయ్య నమస్కారం. అయ్యా మిమ్మల్ని ఎదిరించేంత గొప్పవాడిని కాదయ్యా నేను. ఈ పని చేసింది మన ఊరు వాళ్ళు అయ్యి ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి బాగా తెలుసు. అది జరిగినప్పుడు బయట ఊరు వాళ్ళు ఎవరో ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో పాటు ఇనపోటు వీరాసం తిరగడం నేను చూశాను. ఆడిప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఆడిని పట్టుకుంటే ఇష్టం తెలుస్తుంది. దీనికి నాకు ఏ సంబంధం లేదయ్యా. అయ్యా నీ అయ్యాడు ఎవరైనా సరే ఇడిసిపెట్టను. ప్రియా ఉన్నారా? ఏ ప్రియా? ప్రియా వసంత్. ప్రియా వసంత్? ఇంతకు ముందు ప్రియా శర్మ అండి, తనా? తన ఫియాన్సే. ప్రియాకి ఎంగేజ్ అయిందా? అవునండి, చాలా సింపుల్ గా చేసుకున్నాం. తన క్లోజ్ ఫ్రెండ్ అనుకే ఈ విషయం తెలియదంటే నమ్మండి. మీరు కూడా ఎవరికి చెప్పకండి ప్లీజ్. ఇట్స్ ఓకే, కంగ్రాచులేషన్స్. యా థ్యాంక్ యూ. పిలవమంటారా? వద్దు, సర్ప్రైజ్ గా ఉంటుంది. నేనే వెళ్తాను, ఎటు వెళ్ళాలో ఓకే, చెప్పండి. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థర్డ్ క్యాబిన్. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే. హాయ్ అను. హే వసంత్, వాట్ ఇస్ సర్ప్రైజ్? హౌ కమ్ యు హియర్? చెప్పకుండా వస్తేనే సర్ప్రైజ్, చెప్పొస్తే అది మీటింగ్. ఓకే, వాట్ వుడ్ యు లైక్ టు హ్యావ్? టీ, కాఫీ, కోల్డ్ డ్రింక్? వేడిగా ఒక బియర్. రియలీ? బియర్? హే జస్ట్ జోక్ చేశాను, సీరియస్ గా తీసుకోవద్దు. నువ్వు ఆ రోజు లోన్కి అప్లై చేసావు కదా, అది శాంక్షన్ అయిపోయింది, ఇంకో వారంలో వచ్చేస్తుంది. హే థ్యాంక్స్ వసంత్, థ్యాంక్స్. ఇది చెప్పడానిక ఎంత దూరం వచ్చారు? అందుకు మాత్రమే కాదు, యాక్చువల్గా మా ఫ్లాట్స్ లో ఒక యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, అందుకు నువ్వు తప్పకుండా రావాలి. అంతకంటే ముఖ్యమైన విషయం, ఆ రోజు నీకు ఒకరు సాక్షి సంతకం పెట్టారే, ఆవిడ పేరు కూడా ఏదో గీతో ప్రియతో అన్నావే. ప్రియా వసంత్. ఓ ప్రియా, తను కూడా తప్పకుండా తీసుకురా. షీస్ హియర్, మీరే ఇన్వైట్ చేయండి. ప్రియా, హాయ్. మీరు ఇక్కడే ఉన్నారా? సారీ అండి, గమనించలేదు. ఓకే అను, బాయ్. ఓకే బాయ్. ఓయ్ మిడిగుడ్లు, తప్పకుండా రావాలి. హలో. హాయ్ ప్రియా, నీ ఫియాన్స్ వచ్చాడే, మాట్లాడావా? ఫియాన్సేనా? సీక్రెట్ ఎంగేజ్మెంట్ అటగా? మీ ఫ్రెండ్ అను కూడా తెలియదట కదా, కనీసం పెళ్లికైనా పిలుస్తావా? హే అంకుల్, ఇటు 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 రండి. హే, హాయ్, ఏంటి లోన్ కోసం అపార్ట్మెంట్ గా వచ్చేసావా? ప్రియా ఎక్కడ? తను బైక్ పార్క్ చేస్తోంది. ఓ, వసంత్ ఇక్కడ. వాడా నెహ్రూ గారి స్టైల్లో పిల్లలతో ఆగండి, కలిసి ఆగండి. దాగుడుమూతలు ఆడుతున్నాడు. వాడి గురించి వదిలే. అందరూ ఎక్కారా? ఎక్కేశారా? ఎక్కారా? 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 ఏయ్,
అసలు నీకు తెలివుందా? అదేంటి? జంటలు జంటలుగా కూర్చోబెట్టి ఎక్కారా ఎక్కారా అని అరుస్తావేంటి? రే ఇది స్లో బైక్ రైస్ రా. జంటలుగా కూర్చోబెట్టి మెల్లమెల్లగా బండి నడుపుతూ అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత. చివరిగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు 2 బహుమతిగా ఇవ్వబడును. ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు, లేదంటే తినడానికి బొచ్చిస్తున్నావు. ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా? ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే, ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా? ఇలా చూడు మిస్టర్ చీపుడు పుల్ల, మేము బ్రేక్ కొట్టామంటే ఉన్న చోట్లోనే కదలకుండా అరగంట సేపు ఉంటాం. 2 బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు, ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను. అయ్యయ్యో, ఒకవేళ విన్ చేసి వీడు బొచ్చెలెత్తుకెళ్తాడేమో. అరే దిగండి, కాస్త దూరంగా వెళ్ళి కౌగిలించుకుని కూర్చోండి. రే ఒక చిన్న కోరిక. ఏంటి? ఆ 2 బొచ్చెల్లో ఒక బొచ్చె నాకు కావాలి. అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా. అది నా వల్ల కాదు కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు. నా కూతుర్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక బొచ్చె నాకు ఇవ్వు. ఎక్కించు. రామా రా రా రా, త్వరగా రా. నీ ఫోటో ఒకటి ఉంటే ఇస్తావా? ఎందుకు? పూజ రూమ్ నుంచి పూజ చేయడానికి. ఒక బొచ్చ కోసం నీ కూతురు నాతో పంపిస్తున్నావే, నీలాంటి గొప్ప తండ్రి ఉండడు. నన్ను ఆశీర్వదించు మామ. చల్లగా ఉండు. మామాని ఎందుకంటున్నాడు? ఏదో మాత్రం పుణ్యం ఉంటుంది. స్పీడ్గా వెళ్ళా కూడా బ్రేక్ వేస్తే జర్కే ఉండదు ఎస్, స్టాండ్ వేసి ఉన్నప్పుడు. వెళ్ళండి. ఇది స్లో రేసే కదా, వాడేంటి దూసుకుని వెళ్ళిపోతున్నాడు? ఆ గేట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసాడు స్టడీగా నిలబడిపోతుంది బండి. ఇంకో అరగంటలో కూడా ఆంధ్ర పాటరే దాటిపోతాడు. రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. అయ్యో నా కూతురు గది అన్నాడా? అంకుల్ నేను ఇటున్నాను. ఇటండి. ఇటే. అయ్యయ్యో ప్రియా, నువ్వా? సారీ ప్రియా. ఇట్స్ ఓకే, కావాలని చేయలేదుగా మీరు. ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. చాచా, కావాలనే చేశాను. ఎంతమందిలో ఉన్న భార్య ఎక్కడుందో భర్త పసిగట్లేడా ఏంటి? చూడమ్మా, తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే పడిసం పట్టుద్ది. ఇదిగో కషాయం తాగమ్మా, పడిసం గిడిసం అన్నీ ఎగిరిపోతాయి. ఏంటి తలింత తడిగా ఉంది, గుడ్డతో తుడుచుకోకూడదా? వెళ్ళమ్మా, వెళ్ళి బట్టలు మార్చుకో. వెళ్ళు. ఇది నీ ఇల్లమ్మా, ఎందుకు వెనకాడతావు? వెళ్ళు. ఏమండి, నాకు మీరు బాగా నచ్చారండి. మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి జోక్ చేస్తున్నారా? స్టాప్ ఇట్. ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని కలవకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు. టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బై. నేను చేసుకోబోయే అమ్మాయికి చేరుకోవడానికి వచ్చాను. మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? వసంత్, 1 సెకండ్ వచ్చేస్తాను. హలో వెంకీ. ఏంటను ఇంకో కనెక్షనా? సారీ అండి, కావాలని గుద్దలేదు. నేను కావాలని గుద్దాను.
హలో హలో నాన్న, చెప్పండి నాన్న. ఎక్కడున్నావమ్మా? ఇంటికి వెళ్తున్నాను. ఒక్కదానివేనా? లేదు, అనుతో వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే నాన్న. పోలీసుల అయోమయం, 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాయం. ఏంటన్నా ఇది? ఇన్స్పెక్టర్ మాయమైపోయాడని రాసింది. గదా ఇంట్లో గాడి పెళ్ళం మంచిగలే, గందుకే పరిశాన్ అయిపోయి పారిపోయినట్టుండు. డిక్కీ తెరిచుందయ్యా. ఏమైందిరా? డిక్కీ తెరిచిందటన్నా. ఏందిరా గిట్లా చేసిండ్రు? పొడిస్తే ఒక్క పొటికే పైకి పోవాలి, గట్లా చేయకుండా సగం ప్రాణాలతో వదిలేసారేంద్రా? ఏమైంది బాబు? డిక్కీలా కొబ్బరి బొండాలు ఎట్టుండ్రు, గవే కిందికి మీదికి అవుతున్నాయి. రే పోనీరా. నీలో స్పీడ్ లేదు, పని చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు, నువ్వు దేనికి పనికిరావు. ఇంకొకసారి ఇలా జరిగిందనుకో నిన్ను ఉద్యోగంలోంచి పీక పారేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మా ఆయన తిట్టి తిట్టకుండా తిట్టాడు, నువ్వేమో తలదించుకొని నుంచున్నావు? అంత మర్యాద? ఆయన నోరు స్ప్రే నోరు అల్లుడు. కాశ్మీర్లో తిడితే కన్యాకుమారి వరకు ఎంగిలి పడుతుంది. ఎదురుగా ఉన్న నా పరిస్థితి ఆలోచించు. అందుకే తల ఉంచుకుని కవర్ చేసుకున్నా. అసలు ఏం జరిగిందిరా? అది ఎందుకు అడుగుతావులే అల్లుడు. సార్ సార్, ఇదిగో ఈ పేరున్న ఇన్స్ట్రుమెంటల్ షాప్ ఎక్కడుంది సార్? ఇది ఇన్స్ట్రుమెంటల్ షాపా? రే లేవరా లేవరా, ఇది నీ కార్డే కదా? అవును. లోన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పావురా? నేను వరల్డ్ టూర్ కి వెళ్తున్నాను, మ్యూజిక్ రీ రికార్డింగ్ కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, రెహమాన్ తో కలిసి సింఫోనీ వాయించబోతున్నానని చెప్పి చావు బాజాలు అవి కొనిపెట్టుకున్నావేంట్రా? నాకు ఆశ ఉంది. మా నాన్న చచ్చే ముందు చెప్పాడు, బాబు ఏఆర్ రెహమాను ఆర్ఎస్ జయరాం పిలుస్తారు, దయచేసి వెళ్ళొద్దు, మన కులవృత్తి కంటిన్యూ చేయి అన్నాడు. చేస్తూ ఉన్నాను. మీ బాబు రాజరాజ చోళుడు, నువ్వు రాజేంద్ర చోళుడివి, గుళ్ళు కట్టడమే మీ కులవృత్తి. దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు. రే డమకుడమా, బ్యాంక్ కి 3 నెలలు జూ బాకీరా, మర్యాదగా ఈ నెల జూ అయినా కట్టు. సార్ 2 నెలల నుంచి వ్యాపారం డల్, మీరే చూస్తున్నారుగా. నా కొట్లో నేనే డాన్స్ ఆడుతున్నాను. మీ ఏరియాలో 4 చావులుంటే చెప్పండి, మేము వచ్చి వాయిస్తాం. వచ్చే డబ్బు మీరు తీసుకోండి. నీకు లోను ఇచ్చి చెప్పాలరా మొహమా నిన్ను. ఎవరా నువ్వు? ఆయన మీద చేయిస్తున్నావా? ఎంత కొమ్మరా నీకు? నా సంగతి తెలీదురా నీకు? కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. రే ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి ఇలా రెచ్చిపోయింది? మై స్వీట్ డార్లింగ్. మాడిపోయిన పెసరట్లా ఉంది, ఇది నీకు స్వీట్ డార్లింగా? అయితే అయిందిలేండి, 1 నెల డ్యూ అయినా కట్టండి, నేను వెళ్ళిపోతాను. సార్ చెబితే అర్థం చేసుకోండి సార్, వాళ్ళ కాడే ఖాళీగా ఉంది, ప్యాకెట్ ఆడడానికి టాయిలెట్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కావాలంటే రండి వెళ్ళి చూద్దాం. ఏంటి లెటర్కి వెళ్ళవా? నీకు డబ్బులు ఇచ్చి అది ఒకటే రా చూడండి, అది కూడా చూపిస్తావా ఏంటి? పొర పంది మొహమా, డబ్బులు తీసుకుని మాటలు చూడు. ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచా అలా పరిగెడుతున్నారు? 3 రోజుల నుంచి ముసలిది కొట్టుబిడ్డలు ఆడుతుంది. మీరు వచ్చిన టైం బాగుంది. యమలోకానికి ఆవిడికి నేనే టికెట్ ఇచ్చినట్టుగా మాట్లాడతావేంటి రబ్బా అండగదవా? రే బాలయ్య, ఇది పెద్దింటి సాగు, డాన్స్ అదిరిపోవాలా. డాన్స్ ఆడడానికి మనుషులు తీసుకొస్తావు కదా? డాన్స్ ఆడడానికి ఇడుగో. రే ఏంట్రా నన్ను చూపిస్తున్నావు? అడ్వాన్స్ ఇచ్చేడు భయ్యా, నీ వెనకాల వస్తాం. కరెక్ట్ గా వచ్చేయాలి. రే చావు డాన్స్ పిలుస్తుంటే నన్ను ఇరికిస్తావేంట్రా? జూ కట్టాలి కదా, నా వెనకాల రా. ఈ ఏరియా ఆటగాడిని ఎక్కడ ఉంటుండగా ఎక్కడి నుంచి వచ్చి నువ్వు ఆడతావు? పెద్ద ఇర్కాన్, నేను రితిన్ మార్టిన్, ఇది కాలిఫోర్నియా స్టేజీ, గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. పోర్రా
బాలయ్య ఇది బాగులేదు పొరుగు ఆటగాళ్ళని గౌరవించడం వేరా మన ఊరు మర్యాద. అవును, ఈడు ఎన్నో సినిమాలకి డాన్స్ డైరెక్షన్ చేసిన రాజు సుందరం, ఈడేమో లారెన్స్, నేను ప్రభుదేవాని జడ్జిగా వచ్చాను. ఛీ, వాడి నుంచి డబ్బులు తీసుకోండి. నీకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతోందిరా? ముకుంద్, నువ్వు కలెక్షన్ చేయాల్సిన నెక్స్ట్ కస్టమర్. కాచిగూడ కాంచన. మనేరియానే మావా, ఎంజాయ్ చేయి. రే, ఏదో కరీనా కపూర్ చూడడానికి వెళ్తున్నట్టుగా ఎంజాయ్ చేయంటావేంట్రా? కాచి కూడా రా, కాంచినట. ఏ సొందు గొంతులు గంజాయి అమ్ముతోందో, ఇలాంటి వాటికి నన్నే ఇరికిస్తుంటారే. హాయ్. వసంత్, నువ్వా? ఏ ఇంకెవరి కోసమైనా చూస్తున్నావా? ఛీ, లోపలికి ఎలా వచ్చా? గుమ్మలోంచే వచ్చాను. క్యూ, నాన్న ఇంట్లో ఉన్నారు. ఎవరు? ఆశ. ఏమన్నా? అనంత శర్మనా అన్నాను. కాఫీ ఎవరిచ్చారు? ఓయ్ కృష్ణవేణి, ఏమిటండి? కాఫీ ఎక్కడే? ఇందులో గ్లాస్ కూడా లేదు. కళ్ళజోడు పెట్టుకుని బాగా చూడండి, నాన్న అందులోనే ఉంటుంది. ఏమైపోతుంది? నువ్వే వచ్చి చూడ బాయ్. అయ్యో, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాన్న చూస్తే కత్తి. తమాషా కాదు, జస్ట్ గో. వెళ్ళు ప్లీజ్, రా. నాన్నగారికి కాఫీ పెట్టాను, కాఫీ గ్లాస్ కనపడడం లేదు. నేనే తీసుకున్నాను. నువ్వు ఎప్పుడు గ్రీన్ టీయే కదా తాగుతావు, ఈవేళ కొత్తగా కాఫీ ఏమిటి? చలిగా ఉంటేను కాఫీ తాగాలనిపించింది. అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా. నాన్నగారు కాఫీ ఎందుకు తీసా? మా నాన్న ఆస్తి నాకే కదా. ఆస్తి మొత్తం వస్తున్నప్పుడు ఆయనకిచ్చిన కాఫీ తీసుకుంటే ఏంటి తప్పు? ఉదయాన్నే దాన్ని ఎందుకే తిడతావు? మరో కాఫీ తీసుకురా. అంతా నీ వల్లేనే. సారీ మా. ఎందుకు వచ్చావు? నా పెళ్ళాన్ని చూడాలనిపించింది, వచ్చాను. చూసావు కదా, ఇక వెళ్ళు. ఓసి రాక్షసి, ఎంతో ఆశగా వచ్చిన నీ మొగుడిని ఏమీ ఇవ్వకుండా పంపిస్తావా? రాగానే కాఫీ తాగావు కదా. ఈ కాఫీ మా ఇంట్లోనూ దొరుకుతుందిగా. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏమడిగినా ఇస్తావా? అడుగు. ఒక ముద్దు, అచ్చచ్చో. తర్వాత ఒక కౌగులి, అచ్చో. మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం. అదంతా కుదరదు, వెళ్ళిపో. వెళ్ళిపో. మొట్టమొదటిసారి అత్తారింటికి వచ్చాను, ఇలా బాధ పెట్టి పంపిస్తున్నావు. సరే వస్తాను, ఏం చేస్తాం. హలో, అమ్మవారి గుడి పూజారా? అవునమ్మా. నమస్కారం అండి, నేను ఆడిటర్ వైఫ్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మీరు మంత్రించినప్పటి నుంచి మా అమ్మాయి రాత్రులు కలవరించడం లేదు. అదంతా అమ్మవారి కృప. కానీ పగల్లో తనలో తనే మాట్లాడుకుంటోంది. మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి మంత్రించి వెళ్ళారంటే చాలా బాగుంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. అయ్యో, అయ్యో, పద. అడిగితే అమ్మ కిచెన్ లో దాచిన జీడిపప్పు కూతురికి తినే అర్హత లేదా అంటావు. సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం, వెళ్ళు. బాయ్ స్వీటీ. అయ్యో,
ఏమిటి పాప? మన పచ్చని బతికే కుక్క వీడు ఏదైనా బండి అమ్మకానికి వస్తే నాకు అమ్మాలి కానీ బయట వాడికి అమ్ముతాడా ఈ ఎదవా? అరే ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు నువ్వు వెళ్ళి అన్నం తినానా? నా పొద్దున్న నుంచి గొడవలోనే ఉన్నా. స్క్రాప్ లోడ్ వస్తుందన్నారు, ఇంకా వచ్చి చేరలేదే. 3 గంటలకు వస్తుందా? సరేనా? రాని అన్నా రాని, నేను ఇప్పుడే అన్నం తినడానికి వెళ్తున్నాను. ఏయ్ ఎవరయ్యా అది? ఇక్కడేం చేస్తున్నారు? ఎవరయ్యా నువ్వు? అడుగుతున్నాను కదా. ఈడెవడో నీకు తెలుసా? నాకు తెలీదు. తెలీదని చెప్తున్నారుగా. నాకు దానికి ఏ సంబంధం లేదయ్యా. ఆ పని చేసింది అప్పనే అయ్యా, నాకు సంబంధం లేదయ్యా. వాళ్ళంతా హార్బర్ లో ఉన్నారయ్యా. ఈ కుక్కని మనోళ్ళకి తీసుకెళ్లి పూడ్చేయండి రా. హలో, ఏంటి ప్రియా బిజీయా? ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. బాయ్. ప్రియా, నేను కాదు ప్రియా, స్పీకర్. ప్రియా, ఆగు ప్రియా. పర్వాలేదులే. ప్రియా, ఏంటి ప్రియా, నేనేం చేశాను ప్రియా? ఎందుకు నాతో మాట్లాడడం లేదు? ఏంటి ప్రియా, ఈ మాత్రానికి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? పార్టీలో ఎవరో నాకు ముద్దు పెడితే దానికి నన్నేం చేయమంటావు ప్రియా? నీకు అది చిన్న విషయం అనిపించుండొచ్చు. రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా. నేను నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాను, కానీ అది నీకు అర్థం కావడం లేదు. సరే, నీ మీద ఒట్టు ప్రియా, ఇక నుంచి ఏ పార్టీకి వెళ్ళను. దయచేసి ఏడవకు. హలో జెన్నీ. హలో వసంత్. చెప్పండి. లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థాంక్స్. ఓకే. రేపు మా ఇంట్లో కాక్టైల్ పార్టీ. అయ్యో, నేను మునుపట్లాగా కాక్టైల్ పార్టీస్కి వెళ్ళడం లేదండి. మీరు తప్పకుండా రావాలి. ఇంగ్లీష్లో నాకు నచ్చని ఒకే మాట పార్టీ అండి. ఓకే, బాయ్. థ్యాంక్స్. ప్రియా, ఏంటి వసంత్? ఒక మాట చెప్పాలి, చెప్తే తిడతావు. లేదు, తిట్టలే, చెప్పు. నా మీదొట్టు. ప్రామిస్. నిన్నిక్కడే గట్టిగా కౌగిలించుకొని లిప్ టు లిప్ ముద్దు పెట్టానుంది ప్రియా.
సేట్ నీగా కలవలేదు. రేపు చూసుకుందాంలే. అన్నా స్క్రాప్ మొత్తం గుంటూరుకు పంపించండిరా. ఇంకొక లోడ్ పంపాలన్నా. జల్దీ పంపించండి. సరేనా? కరెక్ట్ టైంకి వెళ్ళి చేరాలి. ఏంది పంపించేస్తానన్నా. ఈ షిప్ ఎప్పుడు క్లియర్ అవుద్ది? ఇంకా వారం రోజులు పడుతుందన్నా. హాయ్ అప్పనా. రాబాయ్. ఏంది నాకు డాక్యుమెంట్స్ లో నీ పేరే కనిపిస్తలే? అందుకేనయ్యా నీ దగ్గరకు వచ్చాను. 25 ఏళ్ల క్రితం ఒక రెడ్డి గారు మర్డర్ కేసులో ఇరుక్కుని ప్రాపర్టీ అంతా వదిలేసి ఊరు వదిలి పారిపోయారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీనంతా నేను అనుభవిస్తున్నాను. సడన్ గా వాళ్ళ కొడుకు వచ్చి మా ఆస్తి మాకు ఇచ్చేమని గొడవ చేస్తున్నాడు. ఏం చేసేది? నాకు తండ్రి ఆస్తిలో కొడుకు హక్కు ఉంటదిగా. గాడితో మంచిగా మాట్లాడి ఎంతో కొంత ఇచ్చి పంపు. అరే 50 కోట్లు ఇస్తాన్నా కూడా వాడు విన్నంటున్నాడే. ఎందుకింటాడేంది? 250 కోట్ల ఆస్తికి 50 కోట్లు ఇస్తానంటుండో. దాన్ని తీసుకుని చాయ్తాగు. దాన్ని తీసుకుని సంకనెట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతాడు అనుకున్నావేంది? కిలాడివయ్యా నువ్వు. అదంతా అయ్యే పని కాదప్పనా. వాడు మన దారికి రాడు. ఆ 50 నీకే ఇచ్చేస్తాను. నువ్వు వాడిని లేపేసాయి. లేకపోతే ఎవడెవడో వస్తాడు, డబ్బు ఇవ్వమంటాడు, కేసు పెడతానంటాడు. ఇదంతా అయ్యే పని కాదప్పనా. గంత పెద్ద షిప్ని గుణపంతో లేపాలనుకుంటున్నావే? పోనీ 50కి బదులు 100 నీకే ఇస్తా. రేపే వాడిని లేపే, వీలైతే ఈ రోజే. సరే సరే, మొత్తం మొట్టి ఇచ్చేళ్ళు మా పోరగండ్లు చూసుకుంటారు. అలాగే ఇస్తానులే. రే భీమా. ఏంటన్నా? గిట్లరా. నేను తర్వాత మాట్లాడతాను. పెట్టి గాడెవడో యాడుంటాడో ఇడికి చెప్పేళ్ళు అంతా ఇడు చూసుకుంటాడు. అది కాదప్పనా, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని. నువ్వు దగ్గరుండి చేస్తేనే బాగుంటుంది. ఏంది అయ్యో, దూరంగా ఉండాడు కదా అని నా తమ్ముడిని తక్కువ అంచనా. ఇక నేను ఈడు ఒక్కటే. పేరుకే ఇద్దరం కానీ ప్రాణం ఒక్కటే. పంపిస్తానంటున్నాగా. అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు చెప్తే ఓకే అప్పనా. హలో, ఇంకా పెట్టించెళ్ళు. త్వరగా ముగించే. మన శర్మేగా. అవునన్నా. ఆయన ఏదో పరీక్షాన్ని ఉన్నట్టుండ్రా, లేకపోతే దమ్ము కొట్టడా? రే రంగా గిట్లరా. వస్తున్నా అన్న. పోయిన పని ఏమైందిరా? శర్మగారు తర్వాత చూద్దామన్నారన్నా. యా, ఆయన కూతురు ఎవరితోనో తిరుగుతుందన్నా. వాళ్ళిద్దరిని ఆయనే స్వయంగా చూశారు. అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నారన్నా. గదా మ్యాటర్. మైసూర్ మైన్స్ నుంచి ఎన్ని లోడ్లు వెళ్ళాయని లెక్క ఇంకా రాలేదు బాబు. అది మీ నాన్నగారు మెయింటైన్ చేసిన మైన్స్ గనక నాన్నగారి దగ్గర నుంచి అధికారులు ఎంత తీసుకునేవారో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఆశిస్తున్నారు బాబు. ఎవరు వాడు? ఎవరు? మీ అమ్మాయితో తిరుగుతున్నాడే ఆ పోరగాడు ఎవడని అడుగుతున్నా. బ్రాహ్మడు మాత్రం కాదు. లేపేద్దామా? రే గని లేపేంట. అదంతా ఏ వద్దు బాబు, కాస్త బెదిరిస్తే చాలు. మీరేం పరిశాన్ కాకండి. గంతా నేను చూసుకుంటా. వెళ్ళండి. రే భీమా అన్నా, ముందు శర్మ గారి మ్యాటర్ చూడు. సరేనా? మిగతావన్నీ తర్వాత. మరి నాగు మ్యాటర్? రే, ఆయన మన కుటుంబానికి బాగా కావాల్సినోడ్రా. ఎందుకో తెలుసా? మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తుల వివరాలు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి. ఏందే? అందువల్ల ఆయన చెప్పినట్టు ఆ పోరగాడిని బెదిరించి వదిలేయండి. గాడికి ఏమైనా అయిందనుకో శర్మ గారు టెన్షన్ అయిపోతారా. సమజైందా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.